మెగా9 బాక్స్ ఆఫీస్ రాక మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అని తెలుసు కదా. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే అల్లు అర్జున్ ని ఒక తోడేలులా చూపించి అమ్మో అనిపించారు. ఏంటి మన స్టైలిష్ స్టార్ ఈ సినిమాలో స్టైలిష్ గా కనిపించడా అని అందరూ అనుకున్నారు. అయినా కానీ అల్లు అర్జున్ చెయ్యని ప్రయోగాలున్నాయా? అయితే ఈ సినిమా అట్లీ తీస్తున్నాడు కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అలానే పుష్ప సినిమా లాగా ఈ సినిమా కూడా 2 పార్ట్స్ లో తీస్తున్నారని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్. పుష్ప సినిమాతో ఆయన క్రేజ్ అంతటా పాపులర్ అయ్యింది. అందుకే ఇప్పుడు బన్నీ నుంచి వచ్చే ప్రతి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీతో ఆయన చేయబోతున్న భారీ సినిమా రాకాపై వస్తున్న వార్తలు ఒక్కొక్కటిగా అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచే ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అట్లీ తన కెరియర్లో ఇప్పటివరకు చేయని స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బన్నీ ఇమేజ్ ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేలా కథను సిద్ధం చేశాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ సినిమా గురించి బయటకు వస్తున్న ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయినప్పటికీ ఈ వార్త అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది. నిజంగానే ఈ స్థాయి బడ్జెట్తో సినిమా వస్తే భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. రాకాను కేవలం ఒక సినిమా కాకుండా ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న భారీ విజువల్ స్పెక్టకల్ గా మలుస్తారు అని తెలుస్తోంది. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసుకుపోని స్థాయిలో గ్రాఫిక్స్, అత్యాధునిక విజువల్స్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, అద్భుతమైన సెట్లు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని చెబుతున్నారు. ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండేలా అట్లీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏంటి అంటే ఈ సినిమా ఒక్క భాగంలో పూర్తయ్యే కథ కాదట. మొదట రాకాను ఒకే భాగంగా రూపొందించాలి అనుకున్న కథను మరింత విస్తరించే క్రమంలో స్క్రిప్ట్ అనూహ్యంగా పెద్దదిగా మారిందని తెలుస్తుంది. పాత్రల ప్రయాణం, కథలోని ట్విస్టులు, విజువల్ ప్రపంచం అన్నింటినీ ఒకే సినిమాలో చూపించడం సాధ్యం కాదని భావించిన మేకర్స్ చివరికి ఈ చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందించే దిశగా ఆలోచిస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది. ఈ నిర్ణయం వెనుక అట్లీ ప్లాన్ కూడా ఆసక్తికరంగానే ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి భాగం పూర్తిగా చారిత్రక నేపథ్యంలో సాగుతుందని, రాజ్యాలు, యుద్ధాలు, పురాతన నాగరికతతో కూడిన అద్భుతమైన ఫ్యాంటసీ ప్రపంచాన్ని చూపిస్తారని తెలుస్తోంది. ఇక రెండో భాగం మాత్రం పూర్తిగా భవిష్యత్తు నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ ప్రపంచంగా ఉండబోతోందట. గతం, వర్తమానం, భవిష్యత్తు అనే విభిన్న అంశాలను ఒకే కథలో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి. అట్లీ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్, కమర్షియల్ హంగులు ప్రధానంగా కనిపించాయి. అయితే ఈసారి ఆయన పూర్తిగా కొత్త తరహా కథతో ప్రయోగం చేయబోతున్నారని సమాచారం. 2 విభిన్నమైన ప్రపంచాలను ఒకే కథలో ఎలా కలుపుతారు? అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాకు మరో ప్రధాన బలం స్టార్ కాస్ట్ అని చెబుతున్నారు. కథలోని 2 ప్రపంచాలకు అనుగుణంగా 3 స్టార్ హీరోయిన్లు కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. చారిత్రక నేపథ్యంలోని పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనెను ఎంపిక చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు భవిష్యత్తు నేపథ్యంలో సాగే భాగంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తన సహజ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఈ చిత్రంలో పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించబోతోందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మరో ఆసక్తికరమైన వార్త కూడా చక్కర్లు కొడుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుందని, 2 భాగాల్లోనూ ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ విషయాలపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇంతటితో ఆగలేదు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించవచ్చు అన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జవాన్
జవాన్ సినిమాతో అట్లీ షారూఖ్ కాంబినేషన్ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సాన్నిహిత్యం కారణంగా రాకాలో కూడా షారూఖ్ ఒక పవర్ఫుల్ క్యామియో చేస్తారన్న వార్తలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచేస్తున్నాయి. నిజంగా అదే జరిగితే ఈ సినిమా క్రేజ్ మరింత పెరగడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో ఆసక్తికర అంశం షూటింగ్ ప్లాన్. 2 భాగాలుగా విడివిడిగా కాకుండా ఒకేసారి చిత్రీకరించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇలా చేయడం వల్ల సమయం ఆదా కావడమే కాకుండా 2 భాగాల మధ్య ఎక్కువ విరామం లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కథపై ప్రేక్షకులు ఆసక్తి కొనసాగుతుందని చిత్ర బృందం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, భారీ సెట్లు, విజువల్ డిజైన్, యాక్షన్ ప్లానింగ్ వంటి అంశాలపై ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణను పూర్తి చేసి ఆ తర్వాత విడుదల తేదీలపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.